హలో దోస్తులు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చికెన్ బిర్యానీ చేద్దామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అయితే నేను కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే తీసుకుంటున్నా. సో కొద్దిగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇలా చిన్నగా సన్నగా అయితే మనకు కూడా కొద్దిగా గ్రేవీ అనేది కొద్దిగా మంచిగా వస్తుంది. సో కొన్ని అయితే పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందాం. సో వాటిని ఏం చేద్దామంటే మధ్యలో కోయాలి. ఇలా మధ్యలో కోస్తే బిర్యానీ అనేది కొద్దిగా బాగుంటుంది. సో మనమైతే ఒక హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నాము. సో ఇలా అయితే ఫ్రెష్గా కడుక్కోవాలండి. సో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మిర్చీలు వేసుకున్నాం కొన్ని. తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము. కొన్ని అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాము. కొద్దిగా పుదీనా వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వేసుకుందాం. కారం అయితే నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎక్కువ తింటే మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సో ఒక ప్యాకెట్ అయితే 10 రూపీస్ ప్యాకెట్ అయితే పెరుగు అయితే పోసుకున్నాను. అయితే సరిపోతుంది, దానికి ఈ క్వాంటిటీకి ఆ పెరుగు సరిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ కూడా పోసుకున్నాం. సో ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో నేనైతే ఉప్పు ఇప్పుడు వేయట్లేదండి. సో నేను కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో అయితే ఉప్పు వేస్తాను. సో ఇట్లా అయితే మంచిగా కలుపుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ ఉన్నాము, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా మనము నూనెలో వేయించుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా తీసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది కలుపుకుందాం. వాటికి సో ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని కొద్దిగా అయితే మనం అయితే చికెన్ అయితే ఉడికిద్దాం ఫస్ట్. మనం ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. సో ఇంకో బౌల్లో అయితే మనం కొద్దిగా వాటర్ తీసుకొని మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇటు పక్కకైతే చికెన్ అప్పుడప్పుడు
కలబెడుతూ ఉండాలి అడగంటకుంటా. సో గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, హైలో మీడియంలో పెట్టుకోవద్దు. సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం కర్రీలో. మీరు చికెన్ కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే అక్కడ నాకు మిస్ అయింది కాబట్టి ఇక్కడ కూరలు వేస్తుంది, అంతే తేడా. సో రైస్ అయితే ఉడికిందా లేదా అని మనం చూద్దాం ఒకసారి. 70% అయితే రైస్ ఉడకబెట్టుకోవాలి. సో 70% ఉడికినాక రైస్ను ఉడికే చికెన్లా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా అయితే మనం రైస్ని అయితే చికెన్ కర్రీలో వేసుకోవాలి. చలో మూత పెట్టుకొని ఒక 10 minutes సిమ్లో ఉంచుకొని ఇట్లా తీసుకోవాలి. సో దాని మీద కొద్దిగా పుదీనా వేసుకొని ఖతం, చికెన్ బిర్యానీ రెడీ. చూద్దాం ఎలా అయిందో ఒకసారి. సో దీంట్లో అయితే ఎలాంటి కలర్స్ ఏమైతే కలపలేదండి, డైరెక్ట్ మనం కర్రీలోనే వేసాం కాబట్టి సో మనకి కలర్ అయితే రావడం జరిగింది.